యుద్ధం క్లైమాక్స్ కు చేరుకుంది. 5 రాష్ట్రాల బాహుబలుల భవిత్యం ఓటర్ల చేతిలో ఉంది. బెంగాల్ దీది, తమిళ స్టాలిన్, అస్సోం హిమంత, కేరళ పినరయి, పుదుచ్చేరి రంగస్వామి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయి? పట్టుదల ఎవరిని విజేతగా నిలుపుతోంది? బెంగాల్లో దీదీ మానియా తుది దశకు చేరుకుంది. కోటను కాపాడుకునేందుకు ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఒంటరి పోరాటం ఆమెకు మరింత బలాన్నిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తుగడలు ఫలించకపోవచ్చని తెలుస్తోంది. బెంగాల్ ఆడబిడ్డగా ఆమె గెలుపు దాదాపు ఖాయం. ఎన్నికల ఫలితాలు సంచలనం సృష్టించవచ్చు. మమత మళ్లీ అధికారం చేపడతారనే ధీమా అందరిలో ఉంది. స్టాలిన్ ద్రవిడనాదం తమిళలను ఎంతగానో కదిలిస్తోంది. గ్లామర్ పాలిటిక్స్కు జనం ఈసారి చెక్ పెడతారు. వారసత్వ రాజకీయాలకు మద్దతు బలంగా ఉంది. త్రిముఖ పోటీలో స్టాలిన్ లీడ్లో ఉన్నారని తెలుస్తోంది. గ్లామర్ మాయలో పడకుండా ఓటు వేయాలని ప్రజలు భావిస్తున్నారు. స్టాలిన్ వ్యూహం ఈసారి ఫలించడం తథ్యం. తమిళనాడులో మార్పు ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. కేరళలో పినరై విజయన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. సైకిల్ సీఎం జోరు చూస్తుంటే అది అర్థమవుతోంది. లెఫ్ట్ కోట పదిలంగా ఉందన్నది జగమెరిగిన సత్యం. హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టిస్తారని పార్టీ నేతలు నమ్ముతున్నారు. అప్పర్ హ్యాండ్ ఇప్పుడు పినరైదే అనిపిస్తోంది. కేరళ ప్రజల ఆశీస్సులు ఆయనకే పుష్కలంగా ఉన్నాయి. విజయన్ పాలనపై అపారమైన నమ్మకం ఉంది. అసోంలో హిమంత అభివృద్ధి మంత్రం బాగా పారుతోంది. హిందుత్వ తంత్రాన్ని జనం బాగా ఆదరిస్తున్నారు. గేమ్ ఏకపక్షంగా ముగియవచ్చు అని అనిపిస్తోంది. ట్విస్ట్ ఉండవచ్చని విశ్లేషకులు ముక్త కంఠంతో చెబుతున్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. కమలం జెండా మళ్లీ అస్సాంలో ఎగురుతోంది. హిమంత నాయకత్వం అసోంకు ఎంతో అవసరం. రంగస్వామి రాష్ట్ర హోదా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. ప్రజల మద్దతు ఆయనకే ఎక్కువగా కనిపిస్తోంది. పార్టీని విజయ తీరాలకు ఖచ్చితంగా చేరుస్తారు. సెంటిమెంట్ గెలుపును ఖాయం చేస్తుంది. పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం తప్పదు. ఓటర్ల తీర్పు రంగస్వామి వైపే ఉండనుంది. ఈ విజయం ఆయనకు ఎంతో కీలకం.